కొన్ని సినిమాల్లో ఫైట్స్ కామెడీ లేకపోయినా బాగా నచ్చేస్తాయి. ఒక క్యారెక్టర్ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ ఆ సినిమాకి జీవాన్ని పోస్తాయి. నాకు అలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం. అలాంటిది ఈ బాక్సర్ మూవీ కథ. ఇది ఒక పోలిష్ డ్రామా. నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇంగ్లీష్, హిందీ అలాగే అదర్ కంట్రీ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగులో అయితే అవైలబుల్ గా లేదు. అందుకే ఈ సినిమాని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ సినిమాలో కొన్ని నేక్డ్ సీన్స్ ఉన్నాయి. అలాగే బూతులు కూడా విపరీతంగా వాడారు. అయినప్పటికీ తెలుగు లాంగ్వేజ్ లో లేకపోయినా బూతులు అలాగే నేక్డ్ సీన్స్ వల్ల ఈ సినిమా పెద్దవాళ్ళు చూడడమే కరెక్ట్ అంటాను. మీకు ఈ సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే సినిమా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు నచ్చుతుంది కూడా. ఈ మూవీ 1980s లో పోలాండ్ లో ఉన్న పరిస్థితులకి సంబంధించిన కథ. ఓపెన్ చేస్తే 1971లో ఆండ్రీ తండ్రిని అయితే చూపిస్తాడు. అతను పోలాండ్ లోని బాక్సింగ్ టైటిల్ అయితే గెలుచుకుంటాడు. నెక్స్ట్ ఒలింపిక్స్ కి వెళ్ళటమే, వరల్డ్ ఛాంపియన్షిప్ లో గెలవాలి అని డిసైడ్ అవుతాడు. బట్ పోలాండ్ బాక్సింగ్ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళు వచ్చి హీరో తండ్రితో అయితే ఏదో మాట్లాడతారు రూమ్ లో. అప్పటి నుంచి అతనైతే బాక్సింగ్ ని పూర్తిగా వదిలేస్తాడు. తాగుడికి బానిసైపోతాడు. ఆండ్రూ వాళ్ళ మావయ్య ఆండ్రూ వాళ్ళ తండ్రికి అయితే ట్రైనర్ గా ఉంటాడు. కానీ ఈ పరిస్థితుల వల్ల ఇద్దరు కూడా ఫుల్ గా తాగుతూ ఉంటారు, ఏది పట్టించుకోరు. హీరో ఫాదర్ ఆండ్రూని బాక్సింగ్ వద్దు అని బాగా చదువుకోమని చెప్తూ ఉంటాడు. హీరోకి మాత్రం తన తండ్రి చిన్నతనం నుంచి బాక్సింగ్ చేస్తూ మెడల్స్ గెలవడం చూసి బాక్సింగ్ మీద విపరీతమైన మక్కువ ఉంటుంది. కానీ తండ్రి తన ఎక్స్పీరియన్స్ వల్ల బాక్సింగ్ లోకి వెళ్ళొద్దు, బాగా చదువుకో అంటాడు. హీరో కూడా బాగా చదువుకుంటాడు. ఎప్పుడైనా బాక్సింగ్ గురించి టాపిక్ వస్తే హీరోనైతే వాళ్ళ ఫాదర్ కొడుతూ ఉంటాడు బాక్సింగ్ లోకి వెళ్ళొద్దు. కానీ హీరో కొన్నిసార్లు వాళ్ళ తండ్రికి తెలియకుండా కొన్ని పిచ్చి చేష్టలు అయితే చేస్తాడు. దానివల్ల తన్నులు తింటూ ఉంటాడు. మొత్తానికి ఒక రోజు హీరోకి అయితే అర్థమవుతుంది తన తండ్రి ఏదో విషయంలో బాగా గాయపడ్డాడు, అందుకే చదువుకోమని చెప్తున్నాడు అని. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని తను మంచి గ్రేడ్స్ తీసుకొని తన తండ్రికి చూపించి ఆనందపడాలనుకుంటాడు. కానీ హీరో గ్రేడ్స్ మంచిగా తీసుకొచ్చుకొని తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న అయితే చనిపోతాడు. అది చూసి హీరో చాలా డిప్రెస్ అవుతాడు. ఈ కోపంలో కనిపించిన ప్రతి వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ మావయ్య బాక్సింగ్ ట్రైనింగ్ ఇస్తాను, ఇలా మనుషుల్ని కొట్టడం కరెక్ట్ కాదు, నీ యాంగర్ ని నీ కోపాన్ని రింగ్ లో చూపిద్దు గానీ అని చెప్తాడు. మొత్తానికి ట్రైనింగ్ తీసుకొని 1985లో హీరో కూడా పోలిష్ బాక్సింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడు. కష్టపడి మెడల్ గెలుస్తాడు. నెక్స్ట్ హీరో ఒలింపిక్స్ కి వెళ్ళాలి అనుకుంటాడు. అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ కూడా కొట్టాలి అనుకుంటాడు. కానీ అదే టైంలో పోలాండ్ లో ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల అక్కడ రాజకీయంగానూ కుట్రలు నడుస్తూ ఉంటాయి. ప్రజలకి సరైన స్వేచ్ఛ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో హీరో పోలాండ్ లో గోల్డ్ మెడల్ గెలిచిన కొద్ది రోజుల్లోనే హీరోయిన్ అయితే కలుస్తాడు. తను ఒక బయోకెమిస్ట్రీ బుక్ చదువుతూ ఉంటుంది. హీరోకి అమ్మాయి బాగా నచ్చడంతో మాటలు కలుపుతాడు. బట్ తను మాత్రం వెళ్ళిపోతూ ఉంటుంది. నీ చేతిలో ఉన్న బుక్ లో ఏదైనా క్వశ్చన్ అడుగు, నేను మాత్రం నీకు సమాధానం చెప్తాను అని హీరో అంటాడు. దానికి హీరోయిన్ కూడా సరే నువ్వు చెప్తావా అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. మొత్తానికి మన హీరో సరైన జవాబు చెప్పడంతో కాఫీకి అయితే ఒప్పుకుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ కలిసిన 2 నెలల్లోనే ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలి డిసైడ్ అయిపోయి పెళ్లి కూడా చేసుకుంటారు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక బాత్ టబ్ కట్టుకోవాలి అనుకుంటారు. కానీ అంత మనీ లేకపోవడంతో ఇద్దరు నైట్ ఇటుకురాలు దొంగతనం చేస్తూ ఉంటారు. డైలీ వాటిని తీసుకొచ్చి ఒక బాత్ టబ్ అయితే కట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. ఈ ఫేజ్ లో వాళ్ళిద్దరు లవ్ ని డైరెక్టర్ చాలా బాగా చూపిస్తారు. వాళ్ళ దేశంలోనే గొప్ప బాక్సర్ అయినా సరే దానితో కాకుండా వాళ్ళిద్దరి మధ్య కూడా మాటలతో దగ్గరైనట్టుగా చూపించడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బాక్సర్ అయినా కలిసి ఇలాంటి అల్లరి పనులు చేయడం అనేది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూడటానికి. పోలాండ్ లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ వల్ల హీరోకి సరైన గుర్తింపు రావటం లేదు. కనుక ఎలాగైనా లండన్ వెళ్ళి అక్కడ నా బాక్సింగ్ తో మిలియన్స్ లో సంపాదిస్తాను, మనం పెద్ద మ్యాన్షన్ లో ఉండొచ్చని హీరోయిన్ కి అయితే చెప్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఇవన్నీ ఉట్టి మాటలన్నట్టుగా నవ్వుతూ ఉంటుంది. కానీ ఇదంతా సీరియస్, మనం ఎలా వెళ్ళాలి అని చెప్పి హీరోయిన్ అయితే ఒప్పిస్తాడు. కానీ హీరోయిన్ కి ఇష్టం ఉండదు. స్టిల్ హీరో మీద ప్రేమతో ఒప్పుకుంటుంది. ఇక్కడే అసలైన సమస్య మొదలవుతుంది. ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అంటే ఫేక్ ఐడీస్ తో వెళ్ళాలి. వెళ్ళాక మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్ పీపుల్ గా మారి అక్కడ వేరే నేమ్స్ తో అయితే బతకాల్సి ఉంటుంది. ఇలా బయలుదేరినప్పుడు హీరోయిన్ అయితే చాలా భయపడుతుంది, దొరికిపోతామేమో అని. కానీ హీరో అలాగే హీరో వాళ్ళ మావయ్య ఇద్దరు కూడా హీరోయిన్ కి అయితే ధైర్యం చెప్పి ఒప్పిస్తారు. అనుకున్న విధంగానే వాళ్ళైతే మొత్తానికి లండన్ చేరుకుంటారు. హీరో బాక్సర్ గా, మావయ్య ట్రైనర్ గా, హీరోయిన్ ఏమో నర్స్ గా, ఇలా ముగ్గురు లండన్ లో జరిగే మ్యాచ్ కి వెళ్తారు. వీళ్ళ ముగ్గురుతో పాటు ఒక పెద్ద బాక్సింగ్ టీమే వస్తుంది అక్కడికి టోర్నమెంట్ లో పాల్గొనడానికి. హీరో ఏం చేస్తాడంటే నైట్ హోటల్లో దిగాక హీరోయిన్ రూమ్ కి వెళ్ళి పారిపోదాం అని చెప్తాడు.
కానీ వాళ్ళు 3rd ఫ్లోర్ లో ఉండడం అక్కడి నుంచి దూకలేను అంటుంది. ఎందుకంటే తను ప్రెగ్నెంట్ గా ఉన్నానని చెప్పేస్తుంది. హీరో షాక్ అవుతాడు. ఇప్పటి వరకు హీరోకి కూడా తెలియదు హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉందని. మొత్తానికి చేసేదేం లేక రేపు మార్నింగ్ మనం వెళ్ళిపోదాం అంటాడు. ప్రతి మ్యాచ్ కి మధ్య 15 నిమిషాల టైం అయితే మనకు దొరుకుతుంది. ఈ 15 నిమిషాల టైంలో నువ్వు బయటకు వచ్చేయాలి, లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ నిన్ను ఆపేస్తారు అని చెప్పి హీరో చెప్తాడు. అలాగే ప్లాన్ చేసిన విధంగానే మార్నింగ్ అవుతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళకి కొంతమంది సెక్యూరిటీని ఇచ్చి పంపిస్తుంది పోలాండ్ గవర్నమెంట్. వాళ్ళకి కనిపించకుండా బయటకైతే రావాలి. హీరో మాత్రం మ్యాచ్ కోసం వెయిట్ చేస్తూ రూమ్ లో ఉంటాడు. రూమ్ లో ఉన్న వాళ్ళు అందరూ వెళ్లేదాకా వెయిట్ చేసి కిటికీ నుంచి అయితే బయటకు దూకేస్తాడు. అప్పుడు హీరో చెయ్యి వెనుకుతుంది కిందన పడడం వల్ల, గాయం కూడా అవుతుంది. హీరోయిన్ నర్స్ కావడంతో బయటకు పారిపోవడం అంటే అంత సులువైన విషయం కాదు. ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రం హీరోయిన్ ని వదలకుండా ఆపుతూ ఉంటాడు. ఇలా కాదని హీరోయిన్, నీ కళ్ళ చుట్టూ ఏంటి బ్లాక్ సర్కిల్స్ ఉన్నాయి, నీ లివర్ లేదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అర్జెంట్ గా వెళ్ళి నీ యూరిన్ శాంపిల్ ఇవ్వు, నేను చెక్ చేస్తాను చెప్తుంది. దాంతో ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే శాంపిల్ తీసుకురానికి వెళ్ళిపోతాడు. ఈ లోపు పారిపోదామని ప్రయత్నిస్తుంది. ఇంతలో డాక్టర్ పిలుస్తాడు. ఒక బాక్సర్ కి అయితే అర్జెంట్ గా ఫస్ట్ ఎయిడ్ చేయాలి అని. సో మొత్తానికి హెల్ప్ చేయడానికి దగ్గరికి వెళ్ళి తనకి అర్జెంట్ గా వస్తుంది అని చెప్పి హీరోయిన్ అయితే బయటకు వస్తుంది. మొత్తానికి ఎలా కష్టపడి వాళ్ళందరూ చూస్తుండగానే హీరోయిన్ అటు ఇటు పారిపోతూ దొరకకుండా అయితే బయటకు వచ్చేస్తుంది. హీరో అలాగే హీరోయిన్ కలిసి మాట్లాడుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యి కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అని అరుస్తూ వెళ్ళిపోతారు. లండన్ లో హీరో మావయ్య ఫ్రెండ్ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్తే చాలు మనం సేఫ్ గా ఉండొచ్చు అని హీరోయిన్ కి చెప్పి హీరోయిన్ అయితే ఆ అడ్రస్ కి తీసుకుని వెళ్తాడు. ఎలాగో కనిపెట్టిన తర్వాత అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ అయితే హీరోని మంచిగానే రిసీవ్ చేసుకుంటాడు. దాంతో వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు ఆశ్రయం ఇస్తున్నందుకు మీకైతే కొంత డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి గ్లౌజెస్ అయితే తీస్తారు. దాంతో ఆయన గ్లౌజెస్ ఇస్తారేమో అని చెప్పి వద్దు అంటాడు. కానీ వాళ్ళు గ్లౌజెస్ లో డబ్బులు ఉన్నాయి అవే ఇద్దాం అనుకుంటున్నాం అంటే పర్వాలేదు, మీరు పాలిష్ నేను పాలిష్ వాళ్ళం కాబట్టి నా ఇంట్లో మీరు ఉండడమే నాకు మంచి విషయం, సో మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదని చెప్తాడు. దాంతో హీరో అలాగే హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రోజు రెస్ట్ తీసుకుని రెండో రోజు మార్నింగ్ అయితే హస్బెండ్ అండ్ వైఫ్ పెద్ద బాక్సింగ్ అకాడమీకి అయితే జాయిన్ అవడానికి వెళ్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హీరోకి పోలిష్ లాంగ్వేజ్ తప్ప ఇంగ్లీష్ అయితే రాదు. హీరోయిన్ కి ఇంగ్లీష్ కూడా వచ్చు. సో కమ్యూనికేషన్ కి హీరోయిన్ ని వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు హీరో. మొత్తానికి ఒక పెద్ద బాక్సింగ్ అకాడమీకి వెళ్ళి వరల్డ్ ఫేమస్ బాక్సింగ్ ట్రైనర్ తో అయితే ఇలా అంటాడు, నన్ను ట్రైన్ చేసే అవకాశం నీకు ఇస్తున్నాను, రేపు నాకు వచ్చే గెలుపులో నీకు కూడా భాగం ఉంటుంది అని చెప్పి నన్ను యాక్సెప్ట్ చేయమని అడుగుతాడు. అదే విషయాన్ని హీరోయిన్ అయితే ఇంగ్లీష్ లో అతను కన్వే చేస్తుంది. ఆ మాటకి కోచ్, నా దగ్గర ఆల్రెడీ ఛాంపియన్స్ ఉన్నారు, నువ్వు వద్దు వెళ్ళిపో అని అంటాడు. దానికి హీరో, పోలాండ్ బాక్సింగ్ లో నేను ఛాంపియన్ ని అంటాడు. నా దగ్గర చాలా మంది ఛాంపియన్స్ ఉన్నారని చెప్పి ఒకళ్ళిద్దరిని అయితే చూపిస్తాడు. దానిలో హీరో వెంటనే ఇలాంటి వాళ్ళని నేను అలాంటి వాళ్ళని చాలా మందినే సెకండ్ రౌండ్ లోనే నాకౌట్ చేశాను అంటాడు. దాంతో ఆ మాట విన్న ప్లేయర్ కి కోపం వచ్చేస్తుంది. రారా చూసుకుందాం అంటాడు. బట్ హీరోకి చెయ్యికి దెబ్బ తగిలింది కదా, సో కష్టపడతాడు. హీరోయిన్ కి ముందే చెప్తాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వైతే లోపలికి రాకు, బిల్డింగ్ బయటికి వెళ్ళి విండో నుంచి చూడు మేము ఆ మ్యాచ్ ఎలా జరుగుతుందో అని చెప్తాడు. కానీ హీరోని దెబ్బ తగలడం వల్ల ఆపోజిట్ ప్లేయర్ చితక్ కొట్టేస్తాడు. హీరోయిన్ వెళ్ళి ఇంకా చాలు వదిలేయండి అని చెప్పి బ్రతిలు నడుతుంది. వాళ్ళు కూడా వదిలేస్తారు. హీరోకి పిచ్చి కోపం వస్తుంది. రావద్దు అని చెప్పినా సరే లోపలికి వచ్చావు, ఇప్పుడు ఆ అకాడమీలో ఉన్న వరల్డ్ బెస్ట్ కోచెస్ అందరూ కూడా నేను ఓడిపోవడం చూశారు, ఇక నన్ను వాళ్ళు ట్రైన్ చేస్తారో చెప్పు అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంతలో ఒకడు వచ్చి హీరోతో, నీలో చాలా టాలెంట్ ఉంది, నాతో రా, మంచి పని ఇస్తా అంటాడు. హీరోకి ఇంగ్లీష్ అర్థం కాదుగా, సో హీరోయిన్ అయితే మాట్లాడి ఏంటా విషయం కనుక్కుంటుంది. మీ వాడు చాలా స్ట్రాంగ్ ప్లేయర్, మ్యాచ్ లో బాగా తన్నులు తిని ఓడిపోతున్నాడు, నాకు అది కావాలి. ఇలా ఓడిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, సో అతను గనక ఆడి ఓడిపోతే నేను బాగా డబ్బులు ఇస్తా అని చెప్పి హీరోయిన్ చెప్తాడు. ఇదే మాట హీరోయిన్ కూడా హీరోకి కన్వే చేస్తుంది. దానికి హీరో కోపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈ ఆఫర్ ఇచ్చిన వాడు మాత్రం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక, మీ మనసు మార్చుకుంటే గనక నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి ఒక కార్డ్ అయితే ఇస్తాడు. ఆ కార్డ్ ని హీరోయిన్ తీసుకొని వచ్చేస్తుంది. మొత్తానికి ఇంటికి వెళ్ళి చూస్తే హీరో మనీ మొత్తం పోయి ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళ అంకుల్ పైకి వచ్చి నా ఇంట్లో దొంగలు పడ్డారు అంటారు. హీరోకి మాత్రం పిచ్చ కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే దొంగలు పడితే డబ్బులు తీసుకెళ్తారు, కానీ గ్లౌజ్ లో ఉన్నాయి మనీ అని ఎవరికి తెలియదు కదా అంకుల్కి తప్ప. కానీ గ్లౌజెస్ కూడా కట్ చేసి అయితే డబ్బులు తీసేసిన విషయం అర్థమవుతుంది. దాంతో హీరోకి విపరీతం కోపం వచ్చి పోలీసులు కంప్లైంట్ చేస్తా అంటాడు. అంకుల్ కూడా తిరిగి హీరోయిన్ ని బెదిరిస్తాడు. ఎందుకంటే మీకు అసలు ఎలవ లేకుండా ఇక్కడికి వచ్చి ఉన్నారు,
ఉంటారు, సో మిమ్మల్ని తీసుకెళ్తారు పోలీసులు అంటారు. దాంతో హీరో కోపం వచ్చి అంకుల్ని అయితే కొడతాడు. పోలీసులు వచ్చి తీసుకెళ్తారు. ఇక మన జీవితం అయిపోయింది అని చెప్పి ఇద్దరు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఊహించినట్లు కాకుండా హీరోని హీరోయిన్ ని వాళ్ళు ఇమిగ్రేషన్ షెల్టర్ లో అయితే పెడతారు. వాళ్ళు ఊహించిన దానికంటే చాలా బాగుంటున్నారు. అయినా మన పరిస్థితి ఎన్ని రోజులు ఎలా ఉంటుందో, మన పరిస్థితి ఏం జరగబోతుందో అని చెప్పి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోగా తలుపులు అయితే ఎవరో కొట్టిన శబ్దం వస్తుంది. వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే వాళ్ళైతే ఒక చైనీస్ కపుల్. వాళ్ళతో మంచిగా మాట్లాడితే వాళ్ళు చెప్తారు 6 months గా వాళ్ళు ఈ షెల్టర్ లోనే ఉన్నాను. దాంతో హీరో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంత టైం దొరికింది మనం సెటిల్ అవడానికి అని. ఇమిగ్రేషన్ లోనే బాక్సింగ్ రింగ్ ఉండటంతో డైలీ అక్కడికి వెళ్ళి హీరో అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కట్ చేస్తే హీరోయిన్ అయితే రూమ్ కి వస్తుంది. తనకు అప్పటికే 8 నెలల ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. డైలీ రెస్టారెంట్ లో పనిచేసి కొద్దిగా డబ్బులు సంపాదించి వాటిని అయితే దాస్తూ ఉంటుంది. హీరో మాత్రం నాకు ఆ డబ్బు ఇవ్వవా, బాక్సింగ్ ఫైట్ కి వెళ్ళి ఫైట్ లో గెలిచి అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాను అంటాడు. హీరోయిన్ మాత్రం ఏ డబ్బు అంటుంది. అదే నువ్వు డైలీ సంపాదిస్తున్నావు ఆ డబ్బు అని అడుగుతాడు. దాంతో హీరోయిన్ ఇది నా డెలివరీ కోసం దాస్తున్నాను, ఇప్పటికే నేను 8 నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నాను, నీకు అర్థమవుతుందా అంటుంది. దానికి హీరో నువ్వు డెలివరీ అవడానికి ఇంకో నెల ఉంది కదా, సో పర్వాలేదు ఇప్పుడు ఇస్తే ఆ డబ్బు నేను యూజ్ చేసుకుని ఇంకా ఎక్కువ సంపాదించుకొస్తాను అని చెప్తాడు. దాంతో హీరోయిన్ కి విపరీతంగా కోపం వస్తుంది. అరవడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు ఎప్పటికీ వరల్డ్ ఛాంపియన్షిప్ కి వెళ్ళలేవు, నీ కెరియర్ ముగిసింది, ప్లీజ్ ఇప్పటికైనా ఆ విషయాన్ని అర్థం చేసుకుని రెస్పాన్సిబుల్ గా ఉండు అని గట్టిగా అరుస్తుంది. హీరో కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి. ఈ లోపు హీరోయిన్ కి డెలివరీ పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అరుస్తూ ఉండడం వల్ల. హాస్పిటల్ తీసుకెళ్తే బాబు అయితే పుడతాడు. హీరో ఇంకా ఓటమిని ఒప్పుకొని తన కళని వదిలేసి ఓడిపోతే డబ్బులు ఇస్తా అని చెప్పిన ఏజెంట్ దగ్గరికి అయితే మొత్తానికి వెళ్ళి నేను ఓడిపోతాను ఒప్పుకుంటాడు. అనుకున్నట్టుగానే వాడు మ్యాచ్ అయితే ఏర్పాటు చేస్తాడు. మ్యాచ్ కి వెళ్లే లోపు హీరో వాళ్ళ మావయ్య అయితే వచ్చేస్తాడు. నువ్వు మొత్తానికి గేమ్ ఆడడం స్టార్ట్ చేసావు, దీనికోసం నేను వెయిట్ చేస్తా అని చెప్పి మంచి సెంటిమెంటల్ గా మాట్లాడుతూ ఉంటాడు. హీరో అయితే ఓడిపోవడానికి వచ్చిన విషయం వాళ్ళ మావయ్యకి చెప్తే వాళ్ళ మావయ్య ఎలా తీసుకుంటాడో తెలియదు. కానీ ఎలాగైనా ఆ విషయాన్ని కన్వే చేద్దామని హీరో ట్రై చేస్తూ ఉంటాడు. ఆ కన్వే చేసే స్పేస్ అయితే వాళ్ళ మామయ్య ఇవ్వడు. రింగ్ లోకి వెళ్ళిన తర్వాత 2 రౌండ్ల పాటు హీరో అయితే విపరీతంగా దెబ్బలు తింటూ ఉంటాడు. ఇది చూసిన మావయ్య హీరోని విపరీతంగా తిడతాడు. దాంతో మొత్తానికి పోతే పోయిందని హీరో అయితే కొట్టడం స్టార్ట్ చేసి ఎదుట ఉన్న ప్లేయర్ ని అయితే నాకౌట్ చేసేస్తాడు. హీరో గెలుస్తాడు. మ్యాచ్ అరేంజ్ చేసిన వాడికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. హీరో వైఫ్ కూడా చాలా భయపడుతుంటుంది. ఓడిపోతాను డబ్బులు తీసుకున్నాం, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని. మొత్తానికి స్టేజ్ మీద నుంచి డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చాక హీరో ఏజెంట్ అలాగే ఆపోజిట్ ప్లేయర్ స్పాన్సర్ కూడా వస్తారు. వచ్చి ఇద్దరు సీరియస్ గా చూస్తూ ఉంటారు. మొత్తానికి స్పాన్సర్ అయితే వచ్చి నేను నా ప్లేయర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేశానో తెలుసా, నీకు డబ్బులు ఇచ్చింది ఓడిపోవడానికి, కానీ నువ్వు వచ్చి ఇక్కడ ఎక్కువ చేసావు అని చెప్పి హీరోనైతే ఆ స్పాన్సర్ తిడుతూ ఉంటాడు. 5 సంవత్సరాలుగా ఇటుగా పేర్చినట్టుగా నా ప్లేయర్ యొక్క కెరియర్ అయితే నేను బిల్డ్ చేస్తూ వచ్చాను, అలాంటిది నువ్వు ఈ రోజు బ్రేక్ చేసావు అని చెప్పి స్పాన్సర్ అయితే హీరోని తిడుతూ ఉంటాడు. దాంతో వెంటనే హీరో వీక్ ప్లేయర్ కోసం ఎందుకు అంత కష్టపడటం, అదే ఇన్వెస్ట్ చేస్తే నా మీద చెయ్యి, నేను వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తాను, నువ్వు నష్టపోయినా దానికంటే ఎక్కువే సంపాదిస్తాను అని చెప్పి అయితే స్పాన్సర్ తో మాట్లాడతాడు. చేసేదేమి లేక స్పాన్సర్ కూడా ఒప్పుకుంటాడు. అగ్రిమెంట్ రెడీ చేసి దాని మీద అయితే సైన్ చేయిస్తాడు. హీరోయిన్ కి హీరోకి అమెరికన్ మెంబర్షిప్ ఇప్పిస్తాడు. పెద్ద మ్యాన్షన్, కారు, రిచ్ లైఫ్ ని అయితే సెట్ చేస్తాడు. పెద్ద బాక్సింగ్ కోచ్ ని కూడా ఫేమస్ అతన్ని తీసుకొచ్చి హీరోకి అయితే ఇస్తాడు. ఇవన్నీ చూసి హీరోయిన్ కి డౌట్ వస్తూ ఉంటుంది. స్పాన్సర్ హీరోయిన్ ఒక రెస్టారెంట్ లో అయితే ఫుడ్ తింటూ ఉంటాడు. అక్కడికి ఇంతకు ముందు ఓడిపోయిన ప్లేయర్ అయితే వచ్చి నువ్వు చేసేది ఏమీ కరెక్ట్ కాదు, నువ్వు నన్ను ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తనని స్పాన్సర్ ఇబ్బంది పెట్టినట్టుగా కొన్ని మాటలు అయితే మాట్లాడతాడు. అప్పుడు వెంటనే హీరో లేచి ఆ ప్లేయర్ ని అయితే బయటకు తోసేస్తూ వెళ్ళిపో నువ్వు ఇంకా రామాతు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న హీరోయిన్ కి అయితే డౌట్ వస్తూ ఉంటుంది. అసలు మీ అగ్రిమెంట్ లో ఏముంది, అగ్రిమెంట్ అంటున్నాడు అతను అని చెప్పి అగ్రిమెంట్ చదవాలి అని చెప్పి హీరోయిన్ అడుగుతుంది. దానికి స్పాన్సర్ అయితే ఏం రియాక్ట్ అవడు. హీరో మాత్రం ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఆయన మనకి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి సీరియస్ అవుతాడు. దాంతో హీరోకి హీరోయిన్ కి మధ్య కొంత గొడవ అయితే జరుగుతుంది. ఇద్దరు కూడా అరుచుకుంటూ బయటకు వచ్చేస్తారు. హీరోయిన్ కి బాగా కోపం వచ్చి ఆ ప్లేయర్ లాగే మన పరిస్థితి కూడా అయిపోతే ఏం చేస్తావు చెప్పు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. దాంతో హీరోకి విపరీతంగా కోపం వస్తుంది. మన దగ్గర సక్సెస్ లేదు, మనం అనుకున్నది సాధించలేము అన్నావు, మొత్తానికి మన కళలు నెరవేరే సమయం వచ్చినప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నాకు అదేం నచ్చట్లేదు, మనకి ఎంతగానో హెల్ప్ చేసిన స్పాన్సర్ ని నువ్వు ఇలా అనుమానించడం నాకు నచ్చట్లేదు అని చెప్పి అంటాడు. దానికి హీరోయిన్ అయితే చాలా ఫీల్ అవుతుంది. చాలా ఫీల్ అయ్యి ఇదంతా నా కళ కాదు, ఇదంతా నీ కళ, లండన్ కి రావడం అలాగే లండన్ లో ఇవన్నీ అనుభవించడం, నువ్వు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవడం అన్నది నీ కళ, కానీ నా కళ కాదు. నువ్వేం చెప్పావు, నన్నైతే ఇక్కడ చదివిస్తా అని చెప్పావు, నాకు సంబంధించిన ఏ విషయాన్ని పట్టించుకోవడం వదిలేసావు, ఇక్కడికి వచ్చాక నేను ఎంత కష్టపడితే ఇంత దూరం వచ్చావు అన్న విషయం నువ్వు మర్చిపోయావు అని చెప్పి హీరోయిన్ అయితే తన బాధనైతే వెళ్ళగక్కి మొత్తానికి కార్ ఎక్కైతే వెళ్ళిపోతుంది. హీరో కూడా సీరియస్ గా అలా ఉంటాడు.
ఉంటాడు. ఇంతలో హీరోకి ఒక టీవీ రిపోర్టర్ అయితే లైన్ వేస్తూ ఉంటుంది. అది గమనించిన హీరో ఆ టీవీ రిపోర్టర్ తో కలిసి వెళ్ళిపోతాడు. అదే రాత్రి వాళ్ళిద్దరూ కూడా ఒకటైపోతారు. మార్నింగ్ అయ్యేసరికి హీరోయిన్ ఫీల్ అయ్యి ట్రైనింగ్ దగ్గరికి వెళ్లి హీరోతో మాట్లాడాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి హీరో అయితే కనిపిస్తాడు. హీరోకి అలాగే స్పాన్సర్ కి సారీ చెప్తుంది హీరోయిన్. వాళ్ళు ముగ్గురు కూడా ఓకే ఓకే ఇట్స్ నార్మల్ ఇట్స్ ఓకే అని చెప్పి నార్మల్ అయిపోతారు. నైట్ నువ్వు ఇంటికి రాలేదు, ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది హీరోయిన్. నిన్న నేను మా మావయ్య దగ్గర ఉన్నాను అని చెప్పి హీరో అయితే చెప్తాడు. నిజానికి హీరో వాళ్ళ మావయ్య హీరో కనిపించట్లేదని హీరోయిన్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. దాంతో అర్థమవుతుంది హీరోయిన్ కి హీరో అబద్ధం చెప్తున్నాడు, హీరోయిన్ ని మోసం చేస్తున్నాడు. హీరోయిన్ కి అయితే క్లియర్ గా అర్థమైపోతుంది. 2 days తర్వాత హీరో కొడుకు బర్త్డే ఉంది అని పెద్ద ఫంక్షన్ చేద్దామని హీరో అలాగే హీరోయిన్ అనుకుంటారు. అనుకున్నట్టుగానే ఫంక్షన్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. బట్ అదే రోజున హీరోతో సంబంధం పెట్టుకున్న రిపోర్టర్ తో ఒక ఇంటర్వ్యూని అయితే అరేంజ్ చేస్తాడు స్పాన్సర్. ఈ స్పాన్సర్ ఏం చెప్తాడంటే ఈ ఇంటర్వ్యూకి నువ్వు వెళ్ళకపోతే గనక మనం చాలా లాస్ అవుతాం అని చెప్తాడు. దాంతో హీరో ఇలా అంటాడు, ఇంటర్వ్యూ ఈ రోజు కాకుండా తర్వాత రోజు ప్లాన్ చేయొచ్చా అని అడుగుతాడు. నువ్వు పోలాండ్ లో ఉన్నావు అనుకుంటున్నావా, ఇది లండన్, ఇక్కడ ఇలాగే నడుస్తాయి, నేను చెప్పినట్టుగా చేయాలి, నేను నీ స్పాన్సర్ని, నేను ఏం చెప్తే అదే చేయాలి అని చెప్పి చెప్తాడు. అలాగే నువ్వేమి నైట్ అంతా అక్కడ ఉండవసరం లేదు, ఇంటర్వ్యూ అయిన తర్వాత నువ్వు మళ్ళీ పార్టీకి రావచ్చు, నీ బదులు పార్టీని అయితే నేను హ్యాండిల్ చేస్తూ ఉంటా అని చెప్పి అయితే స్పాన్సర్ చెప్తాడు. దాంతో చేసేదేం లేక హీరో కూడా ఒప్పుకొని వెళ్ళైతే టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు. ఆ ఇంటర్వ్యూని పార్టీకి వచ్చిన అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూలో హీరో అయితే తనకి ఏ విధంగా ఎవరెవరు హెల్ప్ చేశారన్న విషయాలు ఏమీ చెప్పకుండా తన ఓన్ గా కష్టపడి పైకి వచ్చి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఈ విషయం చూస్తుంటే హీరోయిన్ కి బాధగా అనిపిస్తుంటుంది. ఇంతలో హీరో కాళ్లపైన చేతులపైన ఆ యాంకర్ చేయడం చూసి హీరోయిన్ కి అయితే అర్థమవుతుంది ఏదో జరుగుతుంది అని. దాంతో తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోతుంది, పార్టీ కూడా అయిపోతుంది, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కానీ హీరో మాత్రం రాడు. ఎంతని చూసినా హీరో మాత్రం రాడు. అసలు ఏం జరుగుతుందంటే ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత హీరో ఆ టీవీ రిపోర్టర్ తో కలిసి వేరే పార్టీకి అయితే వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది హీరో మారిపోయాడని. నెక్స్ట్ డే హీరో ఇంటికి వచ్చి చూస్తే ఎవ్వరూ ఉండరు. హీరో డబ్బులు వచ్చాక వాళ్ళ మామని కూడా పట్టించుకోవడం మానేస్తాడు, దూరం పెడతాడు. అంత పెద్ద మ్యాన్షన్ ఉన్నప్పటికీ కూడా తన మామని తన ఇంట్లో పెట్టుకోడు. తీసుకురమ్మని హీరోయిన్ అడిగినప్పటికీ కూడా అతనైతే ఒప్పుకోడు. అతను ఒక పల్లెటూరు మనిషి, అతనికి అక్కడే సరిపోతుందని చెప్పి చెప్తాడు. దాంతో హీరోయిన్ అప్పటి నుంచే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది హీరోలో మార్పు. మొత్తానికి స్పాన్సర్ కూడా ట్రైనర్ ని పెట్టాడు కదా, తన మావని అయితే దూరం చేయమని స్పాన్సర్ అయితే హీరోకి సజెస్ట్ చేస్తాడు. అదే విధంగా హీరో బిహేవ్ చేస్తూ ఉంటాడు. హీరో బిహేవియర్ లో ఇలాంటి మార్పులు రావడంతో ఇంట్లో ఎవ్వరూ ఉండరు. హీరోని హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ విషయం అర్థం చేసుకున్న తర్వాత హీరో టీవీ రిపోర్టర్ ఇద్దరు మాత్రమే ఆ మ్యాన్షన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డ్రగ్స్ తీసుకుంటూ ట్రైనింగ్ కి వెళ్లకుండా ఇలా ఒక 6 నెలల పాటు జీవితాన్ని అయితే రకరకాలుగా చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు హీరో. ఫైనల్ గా మ్యాచ్ ఆడాల్సిన టైం వచ్చేస్తూ ఉంటుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ కి రెడీ అవ్వాలి. స్పాన్సర్ హీరోని పిలిచి బాగా తిడుతూ ఉంటాడు. నువ్వు సరిగ్గా ట్రైనింగ్స్ కి రావట్లేదు, ఇలా ఎందుకు చేస్తున్నావు, నీ వల్ల చాలా లాస్ అవుతుంది, మనం ఛాంపియన్షిప్ లో గెలవకపోతే అని చెప్పి క్లాస్ అయితే బిగుతాడు. దానికి హీరో ఏమంటాడంటే నా వైఫ్ అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి చెప్తాడు. ఇవన్నీ విన్న స్పాన్సర్ ఇలా అంటాడు, ఇప్పుడు ఈ చెత్త అంతా నాకెందుకు చెప్తున్నావు, నేను ఈ స్పాన్సర్ని, నేను నీకు డబ్బులు ఖర్చు పెట్టాను, నాకు కావాల్సిన రిజల్ట్స్ అన్నట్టుగా మాట్లాడతాడు. ఇది కేవలం మన ఇద్దరి మధ్య ఉన్నది బిజినెస్ డీల్ మాత్రమే అంటాడు. దాంతో హీరోకి విపరీతంగా కోపం వచ్చి ఓకే డీల్ అన్నావు కదా, నేను అయితే ఈ డీల్ ని బ్రేక్ చేస్తున్నాను, నేను ఇప్పటివరకు సంపాదించి పెట్టింది ఏదో నాకు ఇచ్చేసే అని చెప్పేసి సీరియస్ గా అడుగుతాడు. దాంతో ఆ స్పాన్సర్ ఇలా అంటాడు, ఓకే అలా అంటావా, చూద్దాం పదా అని చెప్పి డే 1 నుంచి హీరో కోసం స్పాన్సర్ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి యొక్క లెక్కనైతే చెప్తాడు. మ్యాన్షన్ కి ఎంత అయింది, కార్ కి ఎంత అయింది, మెయింటెనెన్స్ కి ఎంత అవుతుంది, నువ్వు తాగేది తినేది అన్నిటికీ లెక్కలైతే చెప్తాడు. అవన్నీ విన్న తర్వాత హీరో అయితే షాక్ అవుతాడు. ఇప్పటి వరకు నేను నీకు ఖర్చు పెట్టింది ఇంత, నువ్వైతే నాకు సంపాదించి పెట్టింది ఇంత, దీనివల్ల రెండింటిని మైనస్ చేస్తే నాకు నువ్వే $10 లక్షల పైగా అయితే చెల్లించాల్సి ఉంది అని చెప్పి క్లియర్ చేస్తాడు. దాంతో హీరో షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఆ $10 లక్షల నువ్వు నాకు ఇచ్చేస్తే ప్రశాంతంగా నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను నిన్ను ఆపను అంటాడు. అలాగే నువ్వు జీరోకి పడిపోతావు అంటాడు. ఇలా కాదు అనుకుంటే నేను చెప్పింది విను, సైలెంట్ గా మ్యాచ్ కి ప్రిపేర్ అవ్వు, నీ కష్టాలని నష్టాలని నొప్పుల్ని అన్నిటిని పక్కన పెట్టేసి వరల్డ్ ఛాంపియన్షిప్ బెల్ట్ అయితే గెలువు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వవసరం లేదు, తిరిగి మనకే డబ్బులు వస్తే నీ షేర్ తీసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు, మన అగ్రిమెంట్ క్లోజ్ అవుతుంది అని చెప్తాడు. దాంతో హీరో చేసేదేం లేక సీరియస్ గా చూస్తూ ఉంటాడు. అప్పుడే హీరోకి హీరోయిన్ చెప్పిన మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మనల్ని కూడా ఇతను ఇలాగే ఆడుకుంటాడని చెప్పిన మాటలు. దాంతో హీరో ఫీల్ అవుతాడు. మొత్తానికి తన మామయ్యని కలవడానికి అయితే వెళ్తాడు. కానీ తన మామయ్య అప్పటికే ఊరేసుకుని ఉండడంతో హీరో అయితే డిప్రెస్ అయిపోతాడు. మొత్తానికి హీరో మామయ్య ఫ్యూనరల్ కి అయితే హీరోయిన్ వచ్చి హీరోతో మాట్లాడుతుంది. హీరో తన బాధని తన వైఫ్ తో చెప్పుకొని కొద్దిగా నార్మల్ అవుతూ ఉంటాడు. దాంతో తనని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. హీరోయిన్ అలాగే ఇంటికి కూడా వస్తుంది. హీరోయిన్ ఇంటికి వచ్చింది తనతో కలవడానికి అనుకుని
హీరో మాత్రం చాలా ఆనందంగా ఉంటాడు. అలాగే ఫుడ్ అది ఇది రెడీ చేసి ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్ లోకి వచ్చే టైంలో హీరోయిన్ అయితే ఒక మాట చెప్తుంది, నేను నీతో డైవర్స్ తీసుకుంటానికి వచ్చాను, ఇవిగో డైవర్స్ పేపర్స్ అని చెప్పి ఇచ్చేస్తుంది. దాంతో హీరోకి కోపం కట్టలు తెంచుకుంటుంది. నేను నీతో కలవాలని చూస్తే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నాకు ఇది ఏమాత్రం కరెక్ట్ అనిపించలేదని అరుస్తాడు. దాంతో హీరోయిన్ హీరో కోసం తను చేసిన సాక్రిఫైస్ అన్నింటినీ మళ్ళీ గుర్తు చేస్తుంది. నేను పోలాండ్ నుంచి లండన్ దాకా వచ్చాను, ఇప్పటి వరకు జరిగిన ఏ విషయంలోనూ నా ప్రమేయం లేదు, దేనిలోనూ కూడా నాకు సంబంధం లేదు అని చెప్పి అన్ని నీకు నచ్చినవే చేశాను, కానీ నువ్వు ఎప్పుడు నాకు వాల్యూ లేదని చెప్పి హీరోయిన్ అయితే బాధపడుతుంది. దానికి హీరో సారీ చెప్పి ప్లీజ్ నువ్వు నాతో ఉండు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఎంత రిక్వెస్ట్ చేసినా టైం అయిపోయింది అని చెప్పి హీరోయిన్ అయితే సంతకం పెట్టమని అడుగుతుంది, కానీ హీరో పెట్టడు. దాంతో హీరోయిన్ సీరియస్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ ని బదిలినాడుతూ కారులో వెళ్ళిపోతున్న హీరోయిన్ వెంటే హీరో కూడా నడుస్తూ ఉంటాడు, కానీ కార్ స్పీడ్ గా లాగిచ్చి వెళ్ళిపోతారు. దాంతో హీరో చేసేదేం లేక ఈ డిప్రెషన్ మూడ్ లోనే ఫైట్ కెళ్ళి విపరీతంగా ఫైట్ చేసి వరల్డ్ ఛాంపియన్షిప్ అయితే గెలుస్తాడు. ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ బెల్ట్ ని తీసుకొచ్చి తన మావయ్య సమాధి పైన వేసి కన్నీళ్లు పెట్టుకొని మొత్తానికి తన మావయ్య మెంటర్ గా ఉండి హీరో చేత వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిపించాలనుకుంటాడు. ఆ కోరిక ఈ రోజు నెరవేరిందని చెప్పి తన మావయ్య గ్రేవ్ దగ్గర కూర్చొని మాట్లాడి బాధపడుతూ ఉంటాడు. ఇదంతా అయిన తర్వాత తను పుట్టిన ప్లేస్ కి అయితే హీరో వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్లి చూసిన తర్వాత తన తండ్రికి సంబంధించిన జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా గుర్తు చేసుకుంటూ ఉండగా హీరో లండన్ లో పారిపోయేటప్పుడు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళ వెంట వస్తాడు. అతనే హీరోయిన్ అయితే ఆపడానికి ట్రై చేస్తాడు కదా, అతను ఇప్పుడు మళ్ళీ కనిపిస్తాడు. నీ వైఫ్ నాకు ఆ రోజు నా బాడీలో ప్రాబ్లం ఉంది అని చెప్పింది, అది నాకు చాలా హెల్ప్ అయింది. దానివల్ల నేను టెస్టులు చేయించుకున్న వల్ల నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసింది. దానికి బదులుగానే నేను నీకు ఒక హెల్ప్ చేయాలని వచ్చాను అంటే ఏంటా హెల్ప్ అంటే ఒక క్యాసెట్ అయితే ఇస్తాడు. ఆ క్యాసెట్ పైన వాళ్ళ ఫ్యామిలీ పేరు అయితే రాసి ఉంటుంది. ఇంతకీ దానిలో ఏముంది అని చెప్పి చూస్తే అసలు వాళ్ళ నాన్న ఎందుకు గేమ్ వదిలేశాడు, ఎందుకు ఓడిపోయాడు, ఒక లూజర్ గా మిగిలాడు అన్న దానికి సమాధానం అయితే అందులో ఉంది. అసలు వాళ్ళ నాన్న రూమ్ లోకి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అన్న విషయాన్ని వాళ్ళ మావయ్య అయితే రికార్డ్ చేసి పెడతాడు. ఆ రికార్డ్ చేసిన క్యాసెట్ నే ఇప్పుడు హీరో వింటున్నాడు. రూమ్ లోకి తీసుకెళ్లిన తర్వాత బాక్సింగ్ క్లబ్ వాళ్ళు హీరో ఫాదర్ ని బెదిరిస్తారు. నువ్వు ఒలింపిక్స్ వెళ్ళినా ఆ ఛాంపియన్షిప్ లో గెలిచినా సరే నీకు నీ ఫ్యామిలీ ఉండకపోతే ఆ గెలుపుకు విలువ లేదు అని చెప్పి బెదిరిస్తారు. దాంతో ఫ్యామిలీయే నాకు ముఖ్యం అని చెప్పి తను గేమ్ నుంచి అయితే తప్పుకుంటాడు. అప్పటి నుంచి వాళ్ళ నాన్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆ గేమ్ కరెక్ట్ కాదు, ఆ గేమ్ ఆడద్దు అని చెప్పి హీరోని అయితే చదువుకోమని ఫోర్స్ చేస్తాడు. ఈ విషయం అర్థమైన తర్వాత చిన్నతనం నుంచి హీరో తన తండ్రికి తనంటే ఇష్టం లేదేమో, అందుకే ఎప్పుడు కొడుతూ తన్ని బాధ పెడుతూ ఉంటున్నాడేమో అని ఫీల్ అవుతూ ఉండేవాడు. కానీ తన్ని కాపాడుకోవడం కోసం ఆయన కళని త్యాగం చేశాడు అన్న విషయం అర్థం చేసుకున్నాక చాలా ఫీల్ అవుతాడు. ఇక మీదట నా తండ్రికి నేను ఇష్టం లేదు అన్న విషయంలో గుర్తుపెట్టుకోకుండా నన్ను మా నాన్న ఎంతగానో ప్రేమించాడు అన్న ఉద్దేశంతో నేను ఫీల్ అవుతూ ఉంటాను, మా నాన్న ప్రేమ నేను ఇంకా ఫీల్ అవుతూ ఉంటాను అని చెప్పి హీరో అనుకుంటూ ఉంటాడు. మొత్తానికి ఆ క్యాసెట్ ని తీసుకెళ్లి ఎవరైతే తన తండ్రిని ఇబ్బంది పెట్టారో అతని దగ్గర తీసుకెళ్లి తన మీద కోపాన్ని అయితే తీర్చుకుంటాడు. ఫైనల్ గా హీరో వైఫ్ అలాగే సన్ కూడా హీరో దగ్గరికి వచ్చేస్తారు. హీరో సన్ అయితే మళ్ళీ హీరో ట్రైన్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా 1980లో పోలాండ్ నుండి 10 లక్షల మంది పైగా ప్రజలైతే అప్పటి పరిస్థితులను బట్టి తట్టుకోలేక వేరే దేశాలకైతే పారిపోయారు. ఆ సమయంలో ఎక్కువగా అథ్లెట్సే పారిపోయారంట. దాన్ని ఉద్దేశించి ఆ ఈవెంట్ ని గుర్తు చేసే విధంగా ఈ సినిమాని అయితే తీశారు. నాకైతే ఈ సినిమా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సినిమాలో కొన్ని నేక్డ్ సీన్స్ ఉన్నాయి, అలాగే బూతులు కూడా ఎక్కువగా వాడారు. సో ఈ సినిమా పెద్దవాళ్ళు చూడడమే కరెక్ట్ అని అనుకుంటున్నాను. నాకైతే ఈ మూవీ నచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి.